కానీ ఈరోజు అత్యంత స్ట్రాంగెస్ట్ నాయకుడు కూడా నారా లోకేషే. అత్యంత స్ట్రాంగెస్ట్ యంగ్ నాయకుడు ఎవరయ్యా అంటే నారా లోకేష్ పేరే చెప్తారు. మీకు 2 తెలుగు రాష్ట్రాల్లో ఆ స్థాయి పేరున్న వ్యక్తి మరొక వ్యక్తి లేడు. సో భవిష్యత్తులో నారా లోకేష్ ప్రభంజనం ఎలా ఉంటుంది అనేది చెప్పటానికి ఇదొక శాంపుల్ మాత్రమే. నారా లోకేష్ పనితీరు ఎలా ఉంటుంది అనేది చెప్పటానికి ఇదొక శాంపుల్ మాత్రమే. భవిష్యత్తులో నారా లోకేష్ ఆశాజ్యోతిగా మారతాడు అని చెప్పడానికి ఇదొక శాంపుల్ మాత్రమే. ఎందుకంటే కష్టపడేవాడికి ఎప్పుడైనా సరే అర్హత ఉంటుంది. ఏ స్థానాన్ని అధిరోహించడానికైనా అర్హత ఉంటుంది. నారా లోకేష్ ఈరోజు ఆ కష్టాన్ని ముఖ్యంగా తండ్రి బాటలో తనయుడు అనే పదానికి నిదర్శనంగా ఒక రకంగా చెప్పాలంటే తండ్రిని మించిన తనయుడిగా నారా లోకేష్ ఇప్పుడు ఈ స్థాయిలో కష్టపడుతున్నాడు అంటే ఆ క్రెడిట్ మొత్తం కూడా చంద్రబాబు గారికే చెందుతుంది. ఎందుకంటే తన కొడుకుని ఆ విధంగా తీర్చిదిద్దారు. మొత్తంగా పెట్టుబడుల వ్యవహారంలో ఈరోజు ఎప్పుడైతే ఫోర్బ్స్ పత్రికలో ఒక కథనం వచ్చిందో మళ్ళీ ప్రపంచం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు చూసింది. ఆల్రెడీ ఒకసారి చూసింది. గూగుల్ ఆంధ్రప్రదేశ్ వచ్చినప్పుడు ప్రపంచం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు చూసింది. ఇండియా వైపు కాదు, ఆంధ్రప్రదేశ్ వైపు చూసింది. మళ్ళీ ఇప్పుడు ఈ కథనం వచ్చిన తర్వాత మరొక్కసారి ఆంధ్రప్రదేశ్ వైపు దేశం మొత్తం కూడా తిరిగి చూస్తుంది అంటే అది ఆంధ్రప్రదేశ్ యొక్క గొప్పతనం. ముఖ్యంగా చంద్రబాబు గారు నారా లోకేష్ కష్టానికి ప్రతిఫలంగా చెప్పుకోవచ్చు.